చావు బతుకుల మధ్య నుండి చంపాల్సిన అవసరం ఏముంటుంది? పాపా ముందు అడికాడికి పోయేసి ఆ వచ్చిన వాళ్ళని చూసినాడు కదా, అడుగుదాం పద. డాక్టర్ ఏమైంది? అది అతను ఇంతకు ముందే అన్కాన్షియస్ అయ్యారు. కాన్షియస్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. యూ డోంట్ వరీ. విజయ, విజయ, బెయిల్ ఇచ్చారా? బావగారిని తీసుకొచ్చారా? ఏ రాయనా? ఎక్కడున్నారు? చెప్పవే, ఎక్కడ మీ బావగారు? ఏం మాట్లాడవేంటి? వెనకొస్తున్నారా? ఏమండి అక్క, ఏమండి అక్క, ఏమండి? ఏంటే ఆయన లేకుండా వచ్చారు? ఏమైంది విజయ? ఎందుకు ఆయన్ని తీసుకురాలేదు? బెయిల్ ఇప్పించి తీసుకొస్తామని చెప్పారు కదా, మాట్లాడవేంటే? ఆ ఎస్ఐ బావగారిని వదిలేయడానికి ఒప్పుకోలేదక్క. అతనేదో మనసులో పెట్టుకుని కావాలని ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. లాయర్ గారు వచ్చి బెయిల్ ఇవ్వమన్నా కూడా ఏవేవో కారణాలు చెప్పి బావగారిని వదిలేయడం కుదరదు అంటున్నాడు. అంటే ఆయన అలా జైల్లో ఉండాల్సిందేనా? ఎవరు చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవించాలా? ఆ కట్టుకట్టాల మధ్య ఆయన ఎలా ఉంటాడే? ఆ తిండి ఎలా తింటాడు? ఆ కటిక నేల మీద ఎలా పడుకుంటాడు? అమ్మా దుర్గా, వాడు జైల్లో ఉంటే మేం మాత్రం తట్టుకోగలమా? వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రూఫ్స్ అన్ని ఇచ్చేసి అర్జున్ని బయటికి తీసుకొస్తాం. నువ్వేం కంగారు పడకు. ఇంకెప్పుడు మావయ్య గారు? మనం ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆ ఎస్ఐ ఆయన్ని బలవంతంగా తీసుకెళ్తున్నప్పుడే నాకప్పుడే అర్థమైంది కావాలని అలా చేస్తున్నాడని. తప్పు చేసిన వాళ్ళు ఎంతో మంది హాయిగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని ఆయన్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. ఇదెక్కడి న్యాయం అని అడిగే వాళ్ళు లేరు. సర్లేమ్మా, ఏదో ఒకటి చేసి అర్జున్ని మేం విడిపిస్తాం కదా. నువ్విట్ట బాధపడతా ఉంటే ఎట్టా చెప్పు? వాడికేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఏ పాపం ఎరక్కపోయినా ఆ పోలీసు వాళ్ళ మధ్య కూర్చుని ఉన్నాడు. ఆయనకేం కాదని ఎలా చెప్తారు? ఇంటికొచ్చి భుజం మీద చెయ్యేసిన వాడు స్టేషన్లో ఆయన ఒంటి మీద చెయ్యేయడాన్ని నమ్మకమే ఉందండి. అలాంటిదేమైనా జరిగితే ఆయన తట్టుకోగలరా? వదినమ్మా, మా అన్న మీద చేయి పడితే ఊరుకుంటాను అనుకుంటా ఉంటారా? ఎంత దూరమైనా పోతాం, ఏమైనా చేస్తాం. ఎస్ఐ నిడిచిపెడతానా? అసలు నువ్వు అతని మీద తిరగబడ్డావు కాబట్టి ఇదంతా. పోలీసులు ఇంటికొచ్చినప్పుడు ఈ ఇష్టానికి నువ్వు ప్రవర్తించావు. ఆ ఎస్ఐ ఎవరి మాట వినకుండా
ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. మరి తన అన్నయ్యని తీసుకువెళ్తుంటే తన కోపం రాదా అక్క? అందుకే తను అడ్డుపడ్డాడు. అందులో తప్పే ఉంది. ఈడ ఎవరి తప్పు లేదమ్మా. నీ భర్త మీద నీకెంత ప్రేముండాదో వాడన్న మీద వాడికి అంతే ప్రేముండాది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడం కాదు, ఏదో ఒకటి చేసి వాణ్ణి బయటికి తీసుకొస్తామని చెప్తుండాం కదా. వాడు లోపలుంటే నేను లోపలున్నట్టేనమ్మా. అందరూ వాడంటే నేను, నేనంటే వాడు అంటారు. అలాంటి వాడు జైల్లో ఉన్నాడంటే క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అలాంటప్పుడు వాణ్ణి జైల్లోనే వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావమ్మా? ఖచ్చితంగా వాణ్ణి బయటికి తీసుకొస్తాను. విజయ, మీ బావ బయటకొస్తాడులే కానీ పొద్దున్నుంచి ఈ పాప ఏమీ తినకుండా అట్టనే కూర్చునుండాది. ముందు మీ అక్కనేమైనా తినమని చెప్పు. ఏంటక్క, ఏమి తినలేదా? ఎందుకనక్క? బావకేం కాదని చెప్తున్నాం కదా. మీరు చెప్తున్నారే, కానీ నాకు నమ్మకం లేదు. నా మాట వినోదినమ్మా. అన్నయ్యని ఇడిపించాలనే కదా విజయశాంతి నేను పోయిస్తున్నావు. ఈ దారిలో అవ్వలేదంటే ఇంకో దారిలో అవుతుంది. ఇడిచిపెట్టలేదంటే మా అన్న నట్నే జైల్లో కూర్చోబెడతామా ఏంది? నువ్వు తినోదినమ్మా. పదక్క, 2 ముద్దలు తిందు గాని. నాకేం వద్దు. ఆయన మళ్ళీ ఇంట్లోకి వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అంతే. ఛ! అక్క, జైల్లో వాడు బాధపడుతున్నాడు, ఇక్కడి అమ్మాయి బాధపడుతుంది. వాడి కోసం ఆ పాపైనా బాధపడుతుండాది. ఇంట్లో అందరం బాధపడతానే ఉండాం. ఏదో ఒకటి చేసి వాణ్ణి బయటికి తీసుకొద్దాంలే అన్నా. ఎవరి పాటికి వాళ్ళు ఇట్ట బాధపడతా కూర్చుంటే ఎట్టా? ఏం కాదులే కానీ ఏం చెయ్యాలనో ఏమో అనేది ప్రశాంతంగా ఆలోచిద్దాం. ఏం ప్రశాంతతో ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. రే, ఇంకేం చేస్తే బాగుంటుందో ఆలోచించండిరా. ఏదో ఒకటి చేసి వాడిని ఇంటికి తీసుకురండిరా. వాడి ఇంట్లో లేని కాడి నుంచి ఇల్లంతా అల్లకల్లోలం అయిపోతుండాది. ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. అత్త, నేనున్నాను కదా అత్త. ఎందుకు మీరు కంగారు పడతారు? కావాలంటే నేను పోయి జైల్లో కూర్చొనైనా మా అన్నని బయటికి ఇడిపిస్తాను. వద్దయ్యా, వద్దు. ఇంతకు ముందైతే నువ్వు పోయి కూర్చున్నా నీకోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ పాపుండ్లా